జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇప్పుడైతే మనం 72 అడుగులు వినాయకుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము నైట్ విజిట్ చేయడానికి మంచిగా. సో ఇక్కడ ఏంటంటే గత 2-3-4 మంత్స్ నుంచి మంచిగా ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఉన్న మట్టితో అయితే మంచిగా 72 అడుగులు విగ్రహం అయితే చేశారు. చాలా అంటే ఎట్లా అంటే నేచర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మంచిగా 72 అడుగులు విగ్రహం చేశారు మట్టితో. సో నైట్ లైటింగ్ కానీ అన్నీ ప్రసాదాలు సాంబార్ రైస్ పెట్టారు, చాలా బాగుంది. లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారు. ఇది ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా అనిపించింది వ్యూ పాయింట్. అట్లాగే ఇంకేంటంటే దీని లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడలో భవానీపురం అని చెప్పి ఒక ఏరియాలో 72 feet అంటే మామూలు మాటలు కాదు. విగ్రహం చాలా అంటే చాలా బాగుంది. అదేంటంటే దీని నిమజ్జనం వచ్చేసరికి సాటర్డే అనమాట. అంటే రేపటి వరకు దీని ఎంట్రీ ఉంటుంది విజిట్ చేయడానికి ఫ్రెండ్స్. సో లైటింగ్ అయితే ఎస్టర్డే నైట్తో అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇవాళ వెళ్తే ఓన్లీ జస్ట్ విగ్రహం ఒకటే ఉంటుంది. అట్లాగే లాస్ట్ వీడియోలో అనంత పద్మనాభ స్వామి వారి వీడియో కూడా చేసాము. ఆ సెటప్ చాలా బాగుంది. అది ఆ వీడియోని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. విజయవాడలో చాలా దీని నేమ్ వచ్చేసరికి ఏంటంటే దుండి వారి దేవస్థానం. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా మంచిగా అరేంజ్ చేశారు. సెటప్ వాటర్ కానీ సర్వీసెస్ కానీ అన్నీ చాలా వర్త్ అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇవాళ రేపట్లో క్లోజ్ అయిపోతుంది. చాలా మహిమ గల వినాయకుడు. మొదటి పూజకు వినాయకుడిని పూజిస్తారు కాబట్టి మనం దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా. అలాగే మంచిగా ఆదియోగి స్టాచ్యూ కూడా పెట్టారు. ఆదియోగి లైటింగ్ కానీ చాలా బాగుంది. మీరు వెళ్తే కనుక మీరు ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ వెళ్ళుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎట్లాగా ఎంజాయ్ చేశారో మంచిగా కామెంట్లో పిన్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అది ఆదియోగి షాట్.